రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రానున్న 2 రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. దీంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్స్. సిటీలో భారీ వర్షాలున్నాయన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జోనల్ కమిషనర్లు, ఎస్సీలతో ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. 12 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆశా వర్కర్లపై మాట్లాడే హక్కు మాజీ మంత్రి హరీష్ రావుకు లేదన్నారు శ్రీధర్ బాబు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిందని విమర్శించారు. చంద్రబాబును హరీష్ రావు ఉదాహరణగా తీసుకోవడంతోనే ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు శ్రీధర్ బాబు. నల్గొండ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిల్వకుండా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. నల్గొండ టౌన్లో పర్యటించిన కోమటిరెడ్డి పెండింగ్ ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు కోమటిరెడ్డి. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు మంత్రి సీతక్క. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కారణం మత్తు పదార్థాలేనన్నారు మంత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేటలో ఈ నెల 7న అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు సీతక్క. పోలీసులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో మార్పు తేవాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర తహసీల్దార్ల అసోసియేషన్. రాష్ట్రంలోని ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిన జీవో 317 రద్దు చేయాలన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు రాష్ట్ర తహసీల్దార్ల అసోసియేషన్ నేతలు. పట్టా ఉన్న పోడు భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మున్సిపల్, ఫారెస్ట్, ట్రాన్స్కో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు వివేక్. నియోజకవర్గంలో సమస్యలపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫారెస్ట్ పర్మిషన్ లేక ఆగిన రోడ్లపై అధికారులతో చర్చించారు. విద్యార్థులకు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఏ యూనివర్సిటీలో చర్చ పెట్టినా విద్యార్థుల సాక్షిగా చర్చిద్దామన్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెట్టించిన హరీష్ రావు ఇప్పుడు చిలుక పలుకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ వెంకట్. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీగా గెలిచినందుకు నల్గొండలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో తీర్మార్ మల్లన్నకు ఆత్మీయ సన్మానం జరిగింది. తనకు మద్దతు ఇచ్చినందుకు పీఆర్టీయూకు కృతజ్ఞతలు తెలిపారు మల్లన్న. రాష్ట్రం నుంచి ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులు అయిన వారితో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీలను కూడా సన్మానం చేయాలని బీజేపీ నాయకత్వాన్ని కోరారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ నెల 19న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు హైదరాబాద్కు రానున్నారు. పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన వాళ్ళని అభినందించాలన్నారు. రాష్ట్రంలోని ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా గెలిచి ఘన విజయం సాధించామన్నారు. నూతన ఎంపీలను అభినందించడం ద్వారా బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందన్నారు ఎంపీ అరవింద్. పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియాను ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000 పరిహారం ఇస్తామని ట్వీట్ చేశారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం ఉంటుందన్నారు. మరోవైపు బాధితులకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు మోదీ.
వైనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకుంటున్నారని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. త్వరలో రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాయ్బరేలీ స్థానం నుంచి రాహుల్ ఎంపీగా కొనసాగుతారని చెప్పారు. ఇక వైనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలుపుతున్నామని తెలిపారు. వైనాడ్ ప్రజలకు కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఖర్గే. రాయ్బరేలీ వైనాడ్లతో ఎమోషనల్ బాండ్ ఉందన్నారు రాహుల్ గాంధీ. వైనాడ్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. వైనాడ్లో రాహుల్ లేని లోటును తీర్చుతానన్నారు ప్రియాంక గాంధీ. కాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి గెలిచారు రాహుల్ గాంధీ. యమునా నదికి హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయనంత వరకు హస్తినలో నీటి కొరత కొనసాగుతుందన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. మునక్ కాలువకు చాలా తక్కువ నీరు అందుతోందని చెప్పారు. మరోవైపు వజీరాబాద్ బ్యారేజీకి నీళ్లు అందడం లేదని, ప్రస్తుతం డెడ్ స్టోరేజీ ఉందని చెప్పారు. నీటి విషయంలో ఢిల్లీ ప్రజల జీవితం హర్యానా ప్రభుత్వం మీదే ఆధారపడి ఉందన్నారు మంత్రి అతిషి.